అందరికీ నమస్కారం. నేను మీ అంబిక. ఈరోజు 6th డే షూట్ అనమాట. లిటరలీ నా ఫేస్ ఎంత డ్యామేజ్ అయిపోయిందంటే నేను నవ్వలేకపోతున్నాను. నాకు ఈ పింపుల్ చాలా పెయిన్ఫుల్గా ఉందన్నమాట. ఎస్. ఇక్కడ చిన్న కుర్రాడు అన్నాడు, కంత్రి ఎదవా అని నాకు డైలాగ్ వేస్తున్నాడు. మా అక్క సూపర్ ఉంటుందండి అంట. ఐ విల్ షో యూ. చిన్న పిల్లడు నాకు టైం పాస్ అన్నమాట. చాలా టైం పాస్. నేను ఇక్కడ మేకప్ వేయలేదు కదా, చాలా స్పీడ్ చేశాను. అంటే మార్నింగ్ నుండి కన్ఫ్యూజ్ అనమాట, అసలు షూట్ అవుతుందా లేదా ఈ రోజైనా అని. ఎందుకంటే నిన్న ఆల్రెడీ బ్రేక్ వచ్చింది, సో ఈ రోజు కూడా బ్రేక్ అనుకున్నాం. ఎందుకంటే సమ్ ఇష్యూస్, అంటే గొడవలు కట్ట కాదు కానీ అది ఏంటంటే ఏంటి ల్యాప్టాప్కి వైరస్ పట్టిందనమాట. మా డేటా మొత్తం మూవ్ చేయడానికి లేదు. సో మొత్తం మళ్ళీ వైజాగ్ అంతా తిరిగి ఆ పని చేసుకుని వచ్చేసరికి ఆఫ్టర్నూన్ 3 అయింది. ఆఫ్టర్నూన్ 3 అయింది. 3 అయితే ఇంకా షూట్ అవ్వదు అనుకున్నాను. బట్ మా ప్రొడ్యూసర్ సార్ నో, ఈరోజు షూట్ అవ్వాల్సిందే అని చెప్పి వెంటనే ఒక 2 సీన్స్ అయిపోయాయి అనమాట అప్పుడే. ఇప్పుడు మళ్ళీ ఇంకో సీన్కి లొకేషన్ కోసం వెళ్ళారు. యాక్చువల్లీ 3 సీన్స్ అయిపోవాలి, బట్ హాస్పిటల్ వాళ్ళు నో పర్మిషన్ ఇవ్వలేదు. అంటే వాళ్ళు ముందు ఇచ్చారు, బట్ ఏంటంటే మాకు ఈ వైరస్ ప్రాబ్లం వల్ల అవ్వలేదు. అలా ఇచ్చిన టైం అపాయింట్మెంట్ అనేది మిస్ అయిపోయింది అనమాట. సో అందుకైనా హాస్పిటల్ సీన్ అవ్వలేదు. వేరే చిన్న సీన్స్ 2 అయ్యాయి. ఇక్కడ కోతి పిల్లలు ఉన్నారనమాట. లిటరలీ అరుస్తూనే ఉంటారు. నాకు నిద్ర ఉండదు నైట్. చాలా గోల చేస్తూ ఉంటారనమాట. నేను ఇక్కడ కాదు, పైన ఏసీ రూమ్ ఉంది, అక్కడ పడుకుంటా. ఇది రచ్చ చేస్తుంది ఇక్కడ. అలాంటి తినొద్దని చెప్పానా? నేను చిన్నపిల్లని వాడికి. ఇక్కడ మాకు షూట్ అవుతుంది అనమాట. సో నా లగేజ్ అది ఇక్కడ ఉంటుంది. జస్ట్ నేను ఓన్లీ నైట్ డ్రెస్ మాత్రమే నేను స్టే చేసే దగ్గరికి పట్టుకెళ్తాను. నైట్ డ్రెస్ అండ్ మార్నింగ్ వచ్చేటప్పుడు వేసుకునే కాస్ట్యూమ్స్ మాత్రమే నేను స్టే చేసే దగ్గరికి పట్టుకెళ్తాను అనమాట. మిగతా అన్నీ ఇంకా ఎలా పడి ఉంటాయి. ఐ విల్ షో యూ. ఐ మీన్ లుక్, నా శారీ ఇప్పుడే చేంజ్ చేశాను, అది అలా పారేసాను అనమాట. నా నైట్ డ్రెస్ కూడా మార్నింగ్ ఇప్పాను, ఇప్పి అలా పడేసాను. అంటే అసలు సర్దే మూడ్ లేదు ఈరోజు. అంటే షూట్ అవుతుందా అవ్వదా, ఖాళీగా కూర్చోవడం అంటే షూట్కి వచ్చి లిటరలీ చాలా చిరాకు వస్తుంది నాకైతే మాత్రం. వేరే ఆర్టిస్టులు మనకు తెలియదు కానీ నాకైతే మాత్రం మనం వర్క్ చేయడానికి వచ్చామంటే అది ఫుల్గా చేసేయాలి అంతే, లేకపోతే సాటిస్ఫాక్షన్ ఉండదు తీసుకునే మనీకి. ఎస్, మై ఫేస్. ఈరోజు అసలు ఎర్లీ మార్నింగ్ షూట్ అనుకుంటే 5కి లేచి రెడీ అయిపోయాను అనమాట. బట్ మెమరీ కార్డ్ హ్యాండ్ ఇచ్చింది, ఎస్డి కార్డ్ క్యామ్లో పెడతాం కదా ఆ చిప్ అనమాట. అంటే అందులో ఉన్న ఫుటేజ్ అంతా కూడా కెమెరా కాదు ల్యాప్టాప్లోకి కాపీ చెయ్యాలి. తర్వాత అది ఫార్మాట్ చేస్తారు. బట్ ల్యాప్టాప్కి వైరస్ పట్టడం వల్ల అది కాపీ అవ్వలేదన్నమాట. డైరెక్ట్ ఐఎస్డి కార్డ్ ఇన్సర్ట్ చేయగానే ల్యాప్టాప్లోని ఫుటేజ్ ఏం చూపించకుండా డైరెక్ట్ ఫార్మేట్ అడుగుతుంది, ఫార్మేట్ చేయమని. సో అందుకని అది వైరస్ పట్టిందని అర్థమై వైజాగ్ వెళ్ళి అది క్లియర్ చేయించి చాలా తలనొప్పి. నేను ఇక్కడ ఖాళీకి కూర్చోవడం ఎందుకంటే మా ప్రొడ్యూసర్తో నేను కూడా కార్ ఎక్కి వెళ్ళిపోయాను. సరదాగా వైజాగ్ అంతా తిరిగేసి వచ్చాను. ఎస్, వీళ్ళు చాలా రచ్చ చేస్తారు ఉండడానికి చిన్నపిల్లలు. కానీ అది ఇల్లరా, అది ఇల్లరా వెళ్ళరా. అది నిన్నెవరు పిలిచారా పోరా, నువ్వు నిన్నెవరు చూపించు. చూసారా, వింటున్నారా వాడి వాయిస్ అలా సమాధానం ఉంటుంది. ఇది బంగారు తల్లి చక్కగా మాట్లాడుతుంది నాతోటి. నన్ను ఏమందు, నన్ను ఎన్న అంటావా?
అనో కదా, గుడ్ గర్ల్. నాతోనే గుడ్ గర్ల్లా ఉంటుంది, దాంతోనే కొట్టి కొట్టి చంపుతుంది. నన్ను ఏమందు అక్క అక్క అన్న వెనకాల తిరుగుతుంది నవ్వుతూ నవ్వుతూ. చాలా గోల్ చేస్తారు. అమ్మ బాబోయ్ మామూలు గోల కాదు. అంటే గోల్ అంటే వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఓకే, బట్ అరుస్తారు కావాలని లిటరలీ. ఓ మై గాడ్, హెడ్ఏక్ వస్తుంది అనమాట బేభత్సంగా. నైట్ షూట్ అయిన తర్వాత నన్ను వెళ్ళనివ్వరు అసలు ఇక్కడ నుండి. వెయిట్, నన్ను ఇంకా రమ్మలే. నేను అవసరం లేదు. అప్పుడే హీరో తన్నులు తింటున్నాడు ఇప్పుడు. ఆసీనేనా గోవింద్ గారు? ఓకే, ఇక్కడ ఉంది లైట్ వెయిట్, ఇక్కడ ఉంది. ఏ ఆగు, బట్టలు తీరా ఇలా. పెద్ద చిన్న పిల్లని ఆంటీ అంటారా? ఈడియట్. అరే ఇవన్నీ యూట్యూబ్ లో పోస్ట్ చేస్తాను, నిన్నందరూ తిడతారు చూడు. దీన్నా నీ అమ్మ రానిరా, చెప్తాను నీకు పని. బనానాస్ పట్టుకుని వస్తారా? బనానా తోటి ఈయన్నే కొడతారు. షూట్ లేనప్పుడు, షూట్ గ్యాప్ వచ్చినప్పుడు, బ్రేక్ వచ్చినప్పుడు లిటరలీ ఫుల్ టైం పాస్. వీళ్ళు స్కూల్ నుండి వచ్చారంటే యూట్యూబ్. ఏయ్ చాలా అరుస్తాడు, అలానే అరుస్తాడు. ఓ అనుకోని కొయ్యల్లాగా. ఇదేమో ఎప్పుడు ఏదో తింటూనే ఉంటుంది, తాగుతూనే ఉంటుంది అలాగే. యా మేబీ ఓకే, నేను పోస్ట్ చేయొచ్చు, ఏం పర్లేదు. అరే నువ్వు నా బట్టల మీద వేసేస్తావు. నా శారీస్ నేను అలా వదిలేసాను కదా, సో నేను బయటకు వెళ్ళాలి. మళ్ళీ మాట్లాడదాం. కొత్తగా కొడుతున్నారు చాలా. డిఓపి హీరో ఫ్రెండ్ ప్రసాద్, డిఓపి అసిస్టెంట్, విలన్ ప్లస్ కో డైరెక్టర్, మా ప్రొడ్యూసర్. మై ఫేస్ ఐ మీన్ చాలా రెడ్డిష్గా కూడా ఉంది. పిచ్చిదానిలో ఉన్నాను. విచిత్రంగా చూస్తున్నారు ఇప్పుడు ఆఫ్ చేస్తుంటే. లైట్లో నుంచి నా స్కిన్ ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో. ఈరోజు షూట్ ఫినిష్ అయిపోయింది. నేను జస్ట్ ఈ వాటర్ బాటిల్తో సగం వాటర్ తెచ్చుకున్నాను ఇక్కడ సీన్ కోసం. తాగాను ఈరోజు ఎక్కువ వాటర్. ఇది ఏంటంటే టవల్ అనమాట. నేను ఫస్ట్ 4 days కూడా వేరే వాళ్ళ ఇంట్లో ఉన్నాను. వాళ్ళ ఇంట్లో రిలేటివ్స్ వచ్చారని రూమ్ చేంజ్ అయ్యామన్నమాట నేను. సో అక్కడ నేను టవల్ మర్చిపోయాను. తను చెల్లి ఇక్కడే ఈ లొకేషన్కి దగ్గర అనమాట షూట్, ఐ మీన్ ఆ స్టే అనేది. సో ఆ చెల్లి తెచ్చి అక్క నువ్వు టవల్ మర్చిపోయావని తెచ్చిచ్చింది. చెల్లి అంటే బాగా చిన్నదేం కాదు, నాకన్నా 1 year చిన్నదంతే. బట్ మ్యారీడ్ అనమాట, మ్యారేజ్ అయిపోయింది రీసెంట్గా. ఎస్, లుక్ ఎట్ మై ఫేస్. వరస్ట్ ఉంది కదా, అసలు ఇన్ని పింపుల్స్ నాకు ఎప్పుడూ రాలేదే. నేను చాలా టైర్డ్ అయిపోతున్నాను. నేను టైర్డ్ అయితే స్ట్రెస్ తీసుకున్నా నాకు ఖచ్చితంగా పింపుల్స్ వచ్చేస్తాయి, ఎక్కువ వస్తాయి. అదే జరుగుతుంది నాకు ఇప్పుడు. నాకేమో సెకండ్ సిట్టింగ్ అపాయింట్మెంట్ ఏమో ఈ మంత్ 22nd ఇచ్చారు. నాకేమో 22nd షూట్ ఉంది.
ఆ షూట్ అయ్యాక నేను కెమికల్ పిల్స్ సెకండ్ సిట్టింగ్ వెళ్ళాలి. లేట్ వాళ్ళు మరీ చెప్తారు ఎగ్జాక్ట్గా మేము చెప్పిన టైంకి రావాలి మేడం అని. బట్ నాకు కుదరట్లేదు, నేనేం చేయను. ఐ కాంట్ డూ ఎనీథింగ్ అబౌట్ దట్. ఐ మీన్ షూట్స్ని వదిలేసుకోలేను కదా. ఇది వచ్చేసి డెమో అనుకున్నాను, బట్ నో, థియేటర్ ప్రాజెక్ట్ ఇది. సో ఇలాంటివి వదులుకోలేము కదా, ఆ షూట్ కూడా అలాంటిదే, తప్పదు అంతే. సో ఆ షూట్ అయిన తర్వాత అప్పుడు నేను కెమికల్ పిల్ సెకండ్ సెట్టింగ్ వేయించుకోవాలన్నమాట. ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడేసాను, చాలా అలసిపోయాను అనమాట. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.